వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భూమి మీద నడుస్తున్నందుకు చాలా సంతోషంగానే ఉంది, అలాగే బాధగా కూడా ఉంది. ఇంకా కాసేపట్లో నేను జీసస్ ఉంచిన టామ్ని మనం చూసుకోబోతున్నాము. మొత్తం ఇక్కడ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రదేశాన్ని కూడా. గార్డెన్లో నుండి మనం లోపలికి రాగానే శాంతం చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కల్ హిల్ అని ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనది కూడా. అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు, ఎందుకంటే క్రిస్టియన్స్ చాలా వరకు ఇవి చదువుతారు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకుంటారు కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదిగోండి 1900 సంవత్సరంలో ఇది ఇలాగ ఉండేదంట. చూస్తున్నారా? ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను నేను. వచ్చిన టూరిస్ట్ అంతా కూడా ఇక్కడ కూర్చుంటున్నారు, కూర్చుని ఈ వ్యూ చూస్తున్నారు. ఇదే చాలా ముఖ్యమైనది, ఎందుకంటే జీసస్ని సిలువ వేసినది ఇక్కడే, ఈ కొండ పైనే. చూస్తున్నారా? స్కల్ హిల్ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఒక కేవ్ వచ్చి ఒక స్కల్ ఆకారంలోగా ఉంటుంది, అందుకని దీనికి స్కల్ హిల్ అని వచ్చింది పేరు. అసలు శాంతం పైన ఇదిగోండి ఈ కొండ పైనే వచ్చి మొత్తం ముగ్గురిని సిలువేశారు. ఆ ముగ్గురులో ఒకరు జీసస్, మరొక ఇద్దరేమో దొంగలు. ఈ ముగ్గురిని సిలువ వేసింది పొద్దున్నే సమయం 6 సమయంలో జీసస్ సిలువ వేస్తే మధ్యాహ్నం 3 సమయానికి తను ప్రాణాన్ని విడిచిపెట్టారంట. దీనికి మరొక పేరు కూడా ఉంది, గోల్గొతా కొండ అని కూడా పిలుస్తారు దీన్ని. ఆ పైన చెట్లు కనపడుతున్నాయి చూశారు, ఆ చెట్లు దగ్గర సిలువ వేసింది. ఇక్కడ నుండి కనీసం నాకు తెలిసి 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉండొచ్చు ఒక ప్రదేశం. అక్కడ ఈ రోమన్స్ అనే వాళ్ళు శిక్ష వేశారు కదా జీసస్ని, ఒక రాంగ్ పర్సన్ అన్నట్లుగా వాళ్ళు నిర్ధారించి ఒక 2 దొంగలతో మొత్తం ముగ్గురిని అక్కడి నుండి సిలువ మీద మోసుకుంటూ లాక్కుంటూ వచ్చారు. మీకు సినిమా చూస్తే మీకు అర్థమై ఉంటుంది, చాలా వరకు తెలుసుకునే ఉంటారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళకి చేతులకి పెద్ద పెద్ద సూదులు, బండబడ్డ సూదులు గుచ్చి అసలు చాలా క్రూరంగా శిక్ష వేశారని చెప్పచ్చు. ఈ గోల్గొతా కొండ పక్కనే ఏదో కానీ బస్ స్టేషన్ ఉంది చూసారా మొత్తం ఇదంతా. అలాగే ఇక్కడ పలక మీద కూడా రాసి ఉంది చూడండి, Jesus to them to be crucified. So they took Jesus and led him away, and he bearing his cross went out into a place called the place of a skull. ఇప్పుడు మనం చూసుకున్న కొండ which is called in Hebrew Golgotha, where they crucified him and 2 others. అదిగోండి ఇంకొక ఇద్దరిని, one on either side అంట. మధ్యలో జీసస్ ఉన్నారు సెంటర్లో. చాలా బాధేస్తుంది. నేను చాలా మూవీస్ కూడా చూశాను జీసస్కి సంబంధించినవి, కథ ఆధారంగా తీసుకున్నవి. కళ్ళ ముందే నిజంగా జీసస్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఇప్పుడున్న ప్రజలకు కూడా తెలియాలని చెప్పి చిత్రీకరించిన సినిమాలు అవన్నీ. ఒక పక్క కొంచెం లక్కీ అని చెప్పొచ్చు, లేకపోతే అసలు ఇక్కడ మనం నుంచుంటానికి కూడా స్పేస్ ఉండదు. ముఖ్యంగా ఈ వార్ సమయం వలన ఎవ్వరూ లేరు టూరిస్ట్. స్కల్ హిల్ చూసుకున్న తర్వాత ముందుకు వచ్చాం కదా, ఇదిగోండి నా వెనక మొత్తం టూరిస్ట్ గమనిస్తున్నారు కదా, కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా లోపలికి వెళ్ళి జీసస్ సమాధి ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నారు. వాళ్ళంతా అక్కడ ఉండటం వల్ల నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. మొత్తం ఖాళీ అయినాక వెళ్తే మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు అని చెప్పి. ఇప్పుడు మనం ఈ గోల్కొతా కొండ పైన ఉన్నాం కదా, ఈ కొండ పైన తర్వాత జీసస్ మరణించిన తర్వాత తనని అక్కడ సిలువ వేసిన దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి ఈ సమాధిలో భద్రపరిచారని చెప్తున్నారు. కానీ తర్వాత ఇప్పుడు విన్న విషయాల ప్రకారం ఈ ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న సమాధి ఇదే ఉంటుందని కూడా చెప్తారు కొంతమంది. మరియు జీసస్ సమాధి ఇక్కడ తను మరణించిన తర్వాత పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత తను మళ్ళీ బయటికి లెగిసి మళ్ళీ బయటికి వచ్చినట్లుగా చెప్తున్నారు. అందుకనే తను చేసిన మంచి పనులు ఇట్లా చాలా విషయాల మీద అందుకే జీసస్ని ఒక గాడ్ లాగా పూజిస్తారు ఈ ప్రపంచం అంతా. చాలా వరకు మనకు తెలిసిన విషయమే. మళ్ళీ మరొక విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్రిస్టియానిటీలోనే చాలా ఉంటాయి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అనే వాళ్ళేమో మేరీ మాతని పూజిస్తారు, జీసస్ మదర్ని. వాళ్ళు బిలీవ్ చేస్తారంటే ఇప్పుడు మనం ప్యాలెస్టైన్లో ఉన్నాం కదా, ఇజ్రాయెల్లో. ఈ ప్యాలెస్టైన్లో మొత్తం జీసస్ సమాధులు 2 ఉన్నాయి అంటున్నారు. ఒకటేమో ఇది జీసస్ని
పూజించే వారందరూ ఇక్కడే ఇదే అని బిలీవ్ చేస్తారు. అలాగే బైబిల్లో కూడా ఇదే అని ప్లేస్ ఉంటుందంట. మరొక ప్లేస్ ఉంది సిటీ మధ్యలో వచ్చి, అదేమో రోమన్ క్యాథలిక్ మేరీ మాతని ఫాలో అయ్యే వాళ్ళందరూ బిలీవ్ చేస్తారంట అక్కడని చెప్పి. అది కూడా వీలైతే నేను ఆ ప్లేస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఇంత దగ్గరగా చూస్తానంటే అసలు నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది కలగంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని చూడటానికి. కనీసం వాళ్ళు రాలేకపోయినా ఈ వీడియో చూసి వాళ్ళు ఆనందపడతారని ఆశిస్తున్నాను నేను నిజంగా. ఇదిగోండి, జీసస్ క్రైస్ట్ డిక్లేర్డ్ విత్ పవర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ బై ద రిసర్కేషన్ ఫ్రమ్ ద డెడ్. ఇక్కడ గుండ్రంగా ఒక రౌండ్గా ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ లేదు, ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా మూసివేసినట్టుగా ఈ సమాధిని. నిజంగా అద్భుతం అసలు. జీసస్ మళ్ళీ 3 రోజుల తర్వాత సమాధిలో ఉండి బయటికి రావటం ఆశ్చర్యకరమైన విషయం కూడా ఇది. అందుకే ఎంతో మంది తనని పూజిస్తారు. తనను పూజించిన వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఇదిగోండి, అక్కడ చూసారా రౌండ్గా ఎట్లా పెట్టారో. ఎంతో మందికి పవిత్రమైన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం సందర్శిద్దాం. ఇదే చూస్తున్నారు కదా, జీసస్ తను మరణించిన తర్వాత ఇక్కడే పెట్టారు, ఇదే సమాధి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, కరెక్ట్గా నాకు తెలిసి ఇది 5 అడుగులు ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా, ఈ లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా మొత్తం లైమ్ స్టోన్. ఈ కొండ లోపల జీసస్ని సమాధి భద్రపరిచారు అప్పట్లో. ఇదిగోండి, 6.5 అడుగులు ఎత్తుంది. ఇంతకుముందు అసలు ఈ గ్రిల్ ఉండేది కాదు. సేఫ్టీ రీజన్స్ కోసం ఈ గ్రిల్ ఇక్కడ నిర్మించారు. ఇంతకుముందు లోపలికి కూడా వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ ప్రే చేసుకునేవారు చాలా మంది వరకు. ఇదిగోండి, ఇదే సమాధి మొత్తం జీసస్ సమాధి. కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఇక్కడ ఉంచిన తర్వాత తను బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు కదా. ఇదిగోండి, ఈ ప్రపంచంలో ఇలాంటి సమాధి, ఎంటీగా ఉన్న సమాధి ఇదేనని చెప్తారు జీసస్ది. ప్రపంచం అంతా ఎక్కడో నుండి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రే చేస్తున్నారు, అది జీసస్ కోసం. చూసాం కదా, లోపల నుండి మనం వచ్చాం కదా ఇప్పుడే. ఇజ్రాయెల్ అంటే మనకు మరొకటి కూడా తెలుసు, వైన్ కూడా ఎక్కువగా తయారు చేస్తారని చెప్పి. ఇదిగోండి, వైన్ ప్రెస్ అని చెప్పి ఇక్కడ ఉంది, చూస్తున్నారా? కిందంతా చూస్తున్నారు కదా, రాళ్ళంతా ఉండి అక్కడ మేబీ గ్రేప్స్ వేసి అక్కడ తొక్కుతారనుకుంటా. అలా తొక్కినప్పుడు దాంట్లో ఉండి వచ్చే రసం ఇట్లా కిందకి వెళ్తున్నట్టుంది. చూడండి, అక్కడ ఒక తొట్టెలాగా ఉంది.